వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో తమిళ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది అనే మాస్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొనగా ఈ ప్రాజెక్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో రామ్ చరణ్ కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్తో గేమ్ చేంజర్ చిత్రంలో పనిచేసి మిశ్రమ ఫలితాలను సాధించారు. తెలుగు హీరోలు తమిళ దర్శకులతో కలిసి పనిచేసినప్పుడు విజయాల గ్రాఫ్ తక్కువగానే ఉంటుందనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ మరో తమిళ దర్శకుడితో కొత్త ప్రాజెక్టుకు సిద్ధమవుతున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దర్శకుడు ఎవరనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. కానీ చర్చలు సాగుతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా లోకేష్ కనగరాజ్తో సినిమా అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ కూడా మరో దర్శకుడితో అయితే అభిమానులు ఆశ్చర్యంలో మునిగిపోవడం ఖాయం. పెద్ది తర్వాత రామ్ చరణ్ ఎలాంటి సినిమాతో సర్ప్రైజ్ చేస్తారో చూడాలి. దేశభక్తిని తెలిపే విధంగా లక్ష్మణ్ పుడి ఆపరేషన్ సింధూర్ సాంగ్ లాంచ్. దేశం పట్ల అచంచలమైన భక్తి, జవాన్ల సాహసాన్ని గౌరవించే ఉద్దేశంతో ప్రముఖ ఆరోగ్య నిపుణుడు లక్ష్మణ్ పూడి ఆపరేషన్ సింధూర్ పాటను ఆవిష్కరించారు. పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత జవాన్లు చేపట్టిన ధీరోదత్త ఆపరేషన్ నుంచి స్ఫూర్తి పొంది ఈ పాటను స్వయంగా రచించి గానం చేసి నటించారు. ప్రసాద్ రచన, రమేష్ సంగీతం, కృష్ణ సినిమాటోగ్రఫీ, ఉమాశంకర్ కొరియోగ్రఫీ, మణికంఠ ఎడిటింగ్, సత్యశ్రీనివాస్ సంగీత సహకారంతో ఈ పాట రూపుదిద్దుకుంది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జేడి లక్ష్మీనారాయణ, నటుడు అలీ, మేజర్ ఓబ్రాయ్, జేఏసీ చైర్మన్ అంజిబాబు, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. జేడి లక్ష్మీనారాయణ జవాన్లకు గౌరవం తెలిపే ఈ చొరవను ప్రశంసించారు. అంజిబాబు లక్ష్మణ్ ఆరోగ్య సేవలతో పాటు దేశభక్తిని చాటినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలీ, లక్ష్మణ్ బహుముఖ ప్రతిభను మెచ్చుకున్నారు. మేజర్ ఓబ్రాయ్ ఈ పాట దేశ రక్షణ స్ఫూర్తిని పెంపొందిస్తుందని అన్నారు. లక్ష్మణ్ పూడి ఈ పాటను జవాన్లకు అంకితం చేస్తూ ఆరోగ్యంతో పాటు దేశ సేవలోనూ తన స్ఫూర్తిని వ్యక్తం చేశారు. హరిహర వీరమల్లు పార్ట్ 2 పై భారీ అంచనాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ కథానాయికగా, దర్శకులు జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా రూపొందించిన పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ సినిమా 2 భాగాలుగా వస్తుండగా పార్ట్ 1 టైటిల్ స్పాడ్ వర్సెస్ స్పిరిట్ అని మేకర్స్ ప్రకటించారు. ఈ టైటిల్తోనే సినిమా అంచనాలు రెట్టింపయ్యాయి. పార్ట్ 1 కథలోని ఉత్కంఠభరితమైన అంశాలు పార్ట్ 2కి బలమైన పునాది వేస్తాయని, ఇది అభిమానులను ఆకట్టుకుంటుందని సమాచారం. ఈ భారీ చిత్రానికి ఆస్కర్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణ బాధ్యతలు నిర్వహించారు. జూన్ 12న ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. SSMB 29 రాజమౌళి ఆఫర్ను తిరస్కరించిన బాలీవుడ్ స్టార్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం SSMB 29 పై సినీ ప్రియులు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్తో పాటు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ను కీలక పాత్ర కోసం రాజమౌళి టీం సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆ పాత్ర తనకు సరిపడలేదని భావించిన నానా ఈ ఆఫర్ను వినయంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖులు నటిస్తున్నారని సమాచారం. రాజమౌళి మార్క్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందన్న ఆసక్తి నెలకొంది. మరి నానా స్థానంలో ఎవరు ఆ పాత్రలో కనిపిస్తారన్న చర్చ సినీ లోకంలో సాగుతోంది. పవర్ స్టార్ ఓజీ షూటింగ్లో ట్విస్ట్, వెనక్కి తగ్గిన ఇమ్రాన్ హాష్మి. పవన్ కళ్యాణ్
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల పవన్ ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. ప్రస్తుతం ముంబై సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో పవన్ తో పాటు విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హష్మీపై కీలక సన్నివేశాలు తీయాల్సి ఉంది. కానీ ఇమ్రాన్ అనారోగ్యం కారణంగా షూటింగ్ కు రాలేకపోయారు. ఆయనకు డెంగ్యూ లక్షణాలు కనిపించినట్లు సమాచారం. దీంతో ఆయన తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా అర్జున్ దాస్, శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ యాక్షన్ డ్రామా అభిమానుల అంచనాలను మరింత పెంచుతోంది.